నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో నిరుపేద వృద్ధ మహిళలకు ఆపన్నహస్తం అందించారు డాక్టర్ కోడి శ్రీనివాసులు. స్థానిక గాంధీజీ స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ 24 నెలల పాటు వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులు అందిస్తామని, అలాగే ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో పాటు నిరాశ్రయులకు, పేద విద్యార్థులకు, అనాథ పిల్లలకు ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. నా పేరు డాక్టర్ కోడి శ్రీనివాసులు. చండూరు గాంధీజీ విద్యా సంస్థల్ని గత 22 సంవత్సరాలుగా నడుపుతూ ప్రజల ఆదరణతో, తల్లిదండ్రుల ఆదరణతో, భగవంతుని ఆశీస్సులతో ఈరోజు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను. మరి దీనికి అర్థం చేకూరాలంటే సమాజ సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది చండూరులో. అందులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని 20 మంది నిరుపేద మహిళల్ని ఎంచుకొని 20 మందికి 24 నెలలు ప్రతి నెల ఒక్కొక్కరికి సుమారు 1000 రూపాయల సరుకుని, 20 మందికి 20,000 రూపాయల సరుకుని 24 నెలలు అంటే 4,80,000 రూపాయల కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువ కార్యక్రమాలను చేస్తూ పేద ప్రజలకు చెంతకు చేరుతూ పేద ప్రజలందరినీ కూడా కాపాడుకోవడానికి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ పేదల ఉన్నతి కోసం వాళ్ళకు కనీసము తిండి సౌకర్యాలు లేనటువంటి వాళ్ళని ఎంచుకొని భవిష్యత్తులో వాళ్లకు ఆసరాగా మా ఫౌండేషన్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో విద్య కోసం విద్యార్థులకు సౌకర్యాలను అందించడము, పేద ప్రజలకు సౌకర్యాలు అందించడము, అన్ని రకాల సేవలు చేస్తూ సమాజంలో ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 20 మంది పేద మహిళలు అంటే వాళ్ళకు కొడుకులు లేకుండా, కూతుళ్ళు లేకుండా ఒంటరిగా ఉంటూ పనిచేయడానికి వాళ్ళకు శారీరకంగా సహకరించకపోవడం, ఈ విధంగా ఉన్నటువంటి పేదలను ఎంచుకొని ఈరోజు 20 మందికి నిత్యావసర సరుకుల్ని వాళ్ళకి నెలసరి సరిపోను సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల 1వ తేదీన 2 సంవత్సరాల కాలం పాటు మేము అందించి వాళ్ళకు ఆసరాగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.